है बूंदों की ताल धरती पर बिखरे सपनों की नावें लहरों पे तेरे जंगल फुसफुसाए। What's up guys, welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog and a very good morning from Kalu Waterfalls. ఒక బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ అయితే ఈరోజు డే అయితే స్టార్ట్ అయింది మాకైతే. అసలు నైట్ ఆల్మోస్ట్ 11:30 వరకే మనం ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా. శివన్న నిద్రపోయాడు, మధ్యలో లేసాడంట. 11:30 తర్వాత అయితే నేనైతే ప్రశాంతంగా పడుకొని ఎడిట్ చేసేసి అండ్ మొత్తం వీడియో అయితే ఎడిట్ చేసేసా. అప్లోడ్ పెట్టాలి, ఏమంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్తే తప్ప మనకి నెట్ రాదు. ఇప్పుడైతే కాయిన్ ఫ్లిప్ చేసి ఎక్కడికి వెళ్ళాలో చూద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే కలు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. లెట్స్ గో. నైస్ వెరీ గుడ్. ఆల్ రైట్ గైస్, ప్రెసెంట్ అయితే మనం కలు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. సౌండ్ ఇక్కడ దాకా వస్తుంది. అక్కడున్న వాచ్మెన్ అడిగితే బైక్స్ అయితే కొంచెం దూరమే వెళ్తాయి, బైక్స్ ఎందుకు ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు. బట్ కొంచెం ఒక ఫ్రంట్ వరకు అయితే బైక్ మీద వెళ్తాము, అక్కడ నుంచి బై వాక్ వెళ్తామని చెప్పాము. అండ్ ఎంత దూరం ఉంది అని అడిగితే లిటరలీ హాఫ్ అన్ అవర్ వాక్ ఉంటుంది అంట. అందరూ ఇక్కడే పార్క్ చేస్తున్నారు ఫ్రంట్. సో లెట్స్ గో అండ్ సీ. మనం దూరం నుంచే చూసాము, ఇప్పుడు దగ్గర నుంచి వెళ్ళి చూద్దాం కలు వాటర్ ఫాల్ని. We were riding slow by the stream, laughing light, chasing a dream. Water running next to our way, like it had something to say. Reached the shore, boots in the sand. Few of us just took a stand. ఈ అడవిలో ఏం చేస్తున్నావు మైక్? లిటరల్ ఒక స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్లో ఫారెస్ట్ లేక్ వచ్చినట్టుంది మొత్తం. కానీ ఎంత పీస్ఫుల్ ఉంది కదంటే ఆ బర్డ్ సౌండ్స్. బాబా స్పారో 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 స్పారో. ఎంజాయ్ ద నేచర్ గాయ్స్. ఇంకొక వాటర్ క్రాసింగ్, వెరీ గుడ్. ఇవన్నీ చిన్న వాటర్ క్రాసింగ్స్. ఓ మై గాడ్, ఎంత బాగుంది తెలుసా పెద్ద కొండ. మనకు గణపన్న కొండ రూమ్ నుంచి ఇదే. మేఘాలు చూడండి అసలు. బాబా చిన్నపిల్లలకి చెప్పులు వేస్తే చూడు, పీకు 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 అలా ఉన్నాయి మనవి. చింటూ ఆగు. మనం 9 o'clock చెక్అవుట్ చేస్తామని చెప్పామన్నమాట రిసార్ట్ నుంచి. ఇప్పుడు ప్రజెంట్ 8 అయింది. మాకు పైకి పోయే లోపల ఇంకొక 15 to 20 minutes పడుతుంది. ఎప్పుడు కిందికి రావాలా, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎప్పుడు బయటికి వెళ్ళాలి. యాక్చువల్గా అయితే నిన్న బయటికి తిరుగుతున్నామని చెప్పేసి టాప్ బాక్స్ ఉన్న లగేజ్ మొత్తం తీసి రూమ్లో పెట్టేసా. నాది టాప్ బాక్స్ గట్టిగా ఉందనమాట. సో టాప్ బాక్స్ వెంటనే పెట్టేసుకొని తిరుగుతున్నా, ఓన్లీ లగేజ్ ఒక్కటి తీసేసా. ఇప్పుడు మొత్తం చూసేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి రిసార్ట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసిన తర్వాత ఆరామ్సే బ్రేక్ఫాస్ట్ అయితే పోహా చేస్తా అన్నారు. ఏమో బాగుంటే తింటాము, లేదంటే స్టార్ట్ అయిపోయి ఆన్ ద వేరేది ఎక్కడైనా స్టాప్ చేసి తినాలి. All right, we are almost. You can see here the waterfall. ఆల్మోస్ట్ వచ్చేసాం. మనం ఇది ఒక్కటే ఉంది అనుకున్నాం వాటర్ ఫాల్ ఇక్కడ, బట్ ఇది చూడండి ఇక్కడ స్ట్రైట్గా మనకు కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. వావ్, వాట్ ఏ వ్యూ. స్పెక్స్ కూడా తీసేసా నేకడ్ అయితే చూద్దామని. బాబా జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్రో, just look at this. We were riding slow by the stream, laughing light, chasing a dream. Water running next to our way, like it had something to say. Reached the shore, boots in the sand.
మనకైతే మంచిగా అయితే యారో మార్క్స్ చేసి పెట్టారు ఎలా వెళ్ళాలి అని వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక్కడ చూస్తే ఓకే పర్లేదు, మరీ అంత డేంజరస్ రూట్ ఏం లేదు. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఇంకొక 200 మీటర్స్ వాక్ చేస్తే ఆరామ్సే వెళ్ళొచ్చు. మన బ్యాక్ సైడే ఉంది. అండ్ అన్నగారు ఎక్కడికి వదులుకోబోతున్నారు ఇక. అండ్ ఇటు సైడ్ వెళ్ళాలి ఐ థింక్ సో, లేదంటే ఇటు సైడ్ ఐ డోంట్ నో. A few minutes later. Come on, come on. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓకే పర్లేదు, మరీ అంత డేంజరస్ రూట్ ఏం లేదు. पता नहीं ऐसे डेंजरस सिचुएशन में मैं ऑटोमेटिकली आगे कैसे आ जाता हूँ. స్విమ్మింగ్ వస్తుందా రాదా? వచ్చా అయినా పడతావులే. ఇటు రైట్ పైకి దిస్ వే. अरे उसको हाथ पकड़ो. Meanwhile. శివ గారు స్టంట్ల మీద స్టంట్లు, లిటరలీ 2 సార్లు కింద ఉన్నా, మొత్తం తడిచిపోయా. చూడండి ఫ్లో, అసలు వెళ్ళడానికి రూటే లేదు. బట్ ఏదో ట్రై చేసామన్నమాట. అండ్ ఇంకో రూట్ వీళ్ళైతే క్రాస్ చేస్తారు ఇటు సైడ్, ఎట్లా పోవాలంట అటు నుంచి రూట్ ఉంది పైకి. సో విల్ ట్రై టు గో ఫ్రమ్ దట్ సైడ్. 2 hours later. ఆల్రైట్ గైస్, వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ అనమాట. ఎందుకంటే మీకు కనపడతలేదు కానీ వాన మాత్రం ఇచ్చిపాడు దొక్కుతుంది. అండ్ అక్కడ ఫ్లో కూడా చాలా ఉందన్నమాట. అది జిప్ లైన్ వేస్తారు అనమాట. జిప్ లైన్ అని కాకపోయినా ఒక తాడు లాంటిది కడతారు వాటర్ క్రాసింగ్కి అన్నట్టు. వాళ్ళు ఈరోజు రాలేదు, అది ఎక్కడ వేస్తున్నారో నా ఐడియా లేదనమాట. మేము ఇక్కడ వచ్చిన ప్లేస్లో అయితే లేదు. నార్మల్గా క్రాస్ చేయడానికి అయితే రోప్ వేస్తారు కదా, రోప్ వే అన్నట్టు, అది కూడా లేదు. వాటర్ ఫ్లోని చూసి మాకే కొంచెం భయమైంది. Oh my god, someone said where there is a will there is a way అని. వెల్ ఉంది, వే లేదు, వాటర్ ఉంది. ఆ వాటర్ మమ్మల్ని ఎనికెళ్ళకి అని చెప్పేసింది. ఏం చేస్తాం, వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది లిటరలీ. అన్న శివర్, నిన్న నుంచి వాన రావాలి అనుకున్నాం, రాలే. ఇప్పుడు ఈ వర్షం పడకుండానన్నా ఇక్కడ చూడండి ఇంత ఫ్రీ ఉంది, ఇక్కడ వర్షం పడతలేదు. ఆడ ఎనికిలో మాత్రం వద్దులే అసలు, కొంచెం సేపు ఉంటే ఇంకా పడుతున్నట్టుంది. అది కరెక్ట్ క్లౌడ్స్ అక్కడ ఎక్కువ ఫామ్ అయినాయి. బాబా, ఆ వర్షానికి దండము, ఆ రివర్ ఫ్లోకి దండము, ఏం చేయాలో అర్థం కాలేదు. మాతో పాటు కొంతమంది వచ్చారు అనమాట. అక్కడ మహారాష్ట్రియన్ వాళ్ళే అనుకుంటా, 6-7 బాయ్స్ ఏమో వచ్చారు. ట్రై చేసాం కొంచెం క్రాస్ చేయనిక, వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎవరైనా వస్తారేమో అని. మాకు మాత్రం చెక్అవుట్ టైం ఉంది ఇప్పుడు, సో వెళ్ళక తప్పట్లేదు. We were riding slow by the stream, laughing light, chasing a dream. Water running next to our way, like it had something to say. Reached the shore, boots in the sand. A few of us just took a stand.